మీ పరిస్థితి ఏంటి? అసలు ఏమేమి ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏమేమి ఎదుర్కొంటారు? అయితే కొంతమంది కాంగ్రెస్ వ్యక్తులను తిట్టడం, మానవత్ రాయ్ గారు అయితే లుచ్చా లఫంగి ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడినంటే కొంచెం ఆశ్చర్యమే. ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. పక్కన బల్మూరి వెంకటన్న గారు ఉన్నారు, గిరిధరరావు సార్ ఉన్నారు. అంటే ఆ రోజు మీరు కొన్ని వ్యాఖ్యలు చేసింది, కానీ ఈ రోజు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నిజంగా మీతోనే టచ్ లోనే ఉన్నారు వాళ్ళు ఇన్ని రోజులు? గవర్నమెంట్ రాకముందు బస్ యాత్రలు చేసినప్పుడు నాకు దయాకరణ ఫోన్ చేసేది, మాట్లాడేది నాతోటి. మోసం చేశారని చెప్పేసి నాతో మాట్లాడారు. చెప్పారు కదా, మేనిఫెస్టోలో పెట్టారు కదా. రేవంత్ రెడ్డి గారిది ప్రతిదీ కూడా జర్నలిస్టులు మాట్లాడుతుంటే మొన్న దాడులు చూసినా, జైళ్ళలో పెట్టుడు చూసినా, పత్రికలు కొన్ని పార్టీలు కొమ్ము కాస్తున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సూటిగా నిన్నారు. ఏ పత్రిక ఏ పార్టీ కొమ్ము కాస్తుంది మీకే తెలియాలి. తీన్మార్ మల్లన్న కూడా విద్యార్థుల నుంచి వచ్చి ఆయన కూడా ఏం స్పందిస్తలేరు, మీ విషయాల గురించి మాట్లాడతలేరు అని. స్టూడెంట్ విషయాలు తప్ప అన్ని విషయాలు మాట్లాడతారు. ఆయన కోపం వచ్చినప్పుడు కాంగ్రెస్ ని తిడతాడు, ఆయన కోపం వచ్చినప్పుడు బీజేపీని తిడతాడు, ఆయన కోపం వచ్చినప్పుడు బీఆర్ఎస్ తిడతాడు. ఎస్ఆర్కే గోల్డ్, మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును. ప్లెజ్డ్ గోల్డ్, రిలీజ్ ఇట్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9160077916. నమస్తే, నేను గొడుగు సిరి. కొన్ని రోజుల వెనక్కి వెళ్తే చిక్కడపల్లి లైబ్రరీలో ఒక ప్రెస్ మీట్ చూసినాం, అద్దంకి దయాకర్ గారిది, ఎమ్మెల్సీ. ఆ ప్రెస్ మీట్లో ఒక అతను మాట్లాడిండు, మామూలుగా మాట్లాడలే, చాలా అంటే కరెక్ట్గా క్వశ్చన్ చేసిండ్రు. పాపం అక్కడ అద్దంకి దయాకర్ గారికి ఆన్సర్ చెప్పడానికి కింద మీద అయిపోయిండ్రు. ఎందుకంటే వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. ఇంతకీ ఆ క్వశ్చన్స్ అడిగిన వ్యక్తి ఎవరనేది మీ అందరికి తెలిసిందే. అయితే అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి వెళ్ళి తను ఈ ఉద్యమాలలో ఉన్నాడు ఏంటి అనేది తెలుసుకుంటే, తను నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులని తెలిసింది. తనే మన ఇంద్రనాయక్ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, నాకు ఇంతకుముందు మీది అంటే నేను ఆ వీడియో చూసేంత వరకు కూడా నాకు మీ గురించి అంత పెద్దగా తెలియదు. కానీ ఆ వీడియో చూసిన తర్వాత మాత్రం ఎవర్రా బాబు ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు, అసలు ఎంతమంది ఆపినా ఆగట్లేదు మనిషి, క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు, మాకు ఇది చేశారు ఇది చేశారు అని చెప్పేసి సూటిగా, ఎట్లాంటి లాగులు లేకుండా సూటిగా అడుగుతున్నారు. కానీ అక్కడ వాళ్ళు మాత్రం ఎవరు ఆన్సర్ చెప్తలేరు. మరి ఆ తర్వాత మీరు క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? అసలు ఏమేమి ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏమేమి ఎదుర్కొంటున్నారు? ఏదైతే నేను చిక్కడపల్లి లైబ్రరీలో మాట్లాడిన తర్వాత చాలా మంది నాకు ఫోన్ చేశారు. చాలా మంది అంటే స్టూడెంట్స్ ఫోన్ చేశారు, కొంతమంది అవతల వ్యక్తులు అంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఫోన్ చేశారు, బీఆర్ఎస్ వ్యక్తులు కూడా ఫోన్ చేశారు. అయితే కొంతమంది కాంగ్రెస్ వ్యక్తులు నన్ను ఇక తిట్టడం ఒకటే, అంటే ఎట్లా అంటే ఫోన్ అంటే వేరే కాల్ నుంచి మాట్లాడడం, మెసేజ్ పెట్టడం. మానవత్ రాయ్ గారు అయితే లుచ్చా లఫంగి, నీకేంట్రా, నీకు అసలు పనేంట్రా కాంగ్రెస్ పార్టీతో అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మానవత్ రాయ్ గారు అట్లాంటి మాటలు మిమ్మల్ని దగ్గర ఉన్నాయి, స్క్రీన్ షాట్ కూడా ఉంది, వాళ్ళు చూపెడతాను. ఎప్పటి నుంచో విద్యార్థి నాయకులుగా ఉన్న మానవత్ రాయ్ గారు మీ విద్యార్థి బాధలేందో తెలిసే ఉన్న వాళ్ళు ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడినంటే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. నేను ఆయన మీద ఏదో బట్ట కాల్చి ఏదో మీదేయడం కాదు. ఎందుకంటే నేను గత గ్రూప్ 1 కాడ నుంచి ఇది ఎవిడెన్స్. ఓకే. పక్కన బల్మూరి వెంకటన్న గారు ఉన్నారు, గిరిధరరావు సార్ ఉన్నారు, నేనున్నాను, మా మిత్రులు ఉన్నారు. అంటే గత ప్రభుత్వం నుంచి, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద నుంచి మేము గ్రూప్ 1 కోసం ఫైట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా బయట కనబడలేదు. ఇప్పుడు మీడియా ముందు మాట్లాడితేనే ఫైట్ చేస్తున్నట్టయితే కాదు నా దృష్టిలో. అయితే వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటా మనకేదో మనం సాధించుకోవాలనుకుంటాం, కానీ అనవసరంగా మనం పబ్లిసిటీ కావడం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే నేను ఒక బస్ యాత్ర కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ కోసం బస్ యాత్ర కన్వీనర్గా పనిచేశాను. అప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగాను, ఎక్కడ కూడా మీడియాలో మాట్లాడలేదు. అధికారం వచ్చిన తర్వాత కూడా నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి కూడా ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. కానీ మీ మీద బీఆర్ఎస్ ముద్ర అయితే పడింది. ఎందుకంటే చాలా మంది మీరు బీఆర్ఎస్కి కోసమే పనిచేస్తున్నారని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి. కామెంట్స్ కూడా మీకు అట్లనే ఉన్నాయి చూసినంత వరకు అయితే. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇట్లా చూపెట్టుకోకపోవడం వల్లనే ఈరోజు ఆ ముద్ర పడింది అంటారా? కరెక్ట్, అది కూడా వాస్తవం కావచ్చు. మీకు అది ఫోటోలు లేదు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ అంటున్నారో, నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. మా అమ్మా నాన్నలు అంటే ఇందిరాగాంధీ ఇష్టం అని చెప్పి నా పేరు దాని అనుసంధానంగా ఇందిరానాయక్ అని పెట్టారు. రాజశేఖర రెడ్డి ఇష్టం అని చెప్పి మా తమ్ముడి పేరు జగన్ నాయక్ అని పెట్టారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, ఆయన ప్రతిపక్షం, ఆయన డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడుతున్నారు. కానీ కరెక్ట్ కాదు కదా. నా ఊర్లో నా గురించి అడగండి, మీరు మా ఊరికి వెళ్ళిన తర్వాత నా గురించి అడగండి. అంటే మీ కుటుంబ నేపథ్యంలోనే ఉంది కాంగ్రెస్, కట్టర్ కాంగ్రెస్, దాంట్లో ఎలాంటి విషయాలు. ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా అతని కాంగ్రెస్ అబ్బాయి, అతను కాంగ్రెస్ గురించి పోట్లాడతారని చెప్పేసి మా ఊర్లో కానీ మా మండలంలో కానీ అందరూ తెలిసినాయి. కాబట్టి అధికారంలో ఉన్న మాట్లాడతారు. ఎందుకంటే పరిపాలన చేత కాక వీళ్ళు ఇట్లా చేయడం వల్ల
మేము రోడ్డుకు వచ్చి మాట్లాడుతుంటే మమ్మల్ని బీఆర్ఎస్ అంటున్నారు. కానీ దాంట్లో ఆధారాలు ఏం లేవు. ఎందుకంటే నేను కాంగ్రెస్ కోసం పనిచేసిన వ్యక్తిని. అది బల్మూరి వెంకట్ గారికి తెలుసు, రియాజ్ గారికి తెలుసు, రాహుల్ గాంధీ గారు కూడా నా దగ్గరికి వచ్చారు. అప్పుడు మేము మాట్లాడుకున్న ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవును, రాహుల్ గాంధీ గారు కూడా మన పార్క్ హయాత్ పిలిపించి మాట్లాడారు. మరి ఈ రోజు వీళ్ళందరూ ఎవరు రెస్పాండ్ ఎందుకు అయితే లేరు మీకు? ఇక అవ్వట్లేదు. ఎందుకు నేను అదే అడుగుతున్నాను. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మొదటి సంవత్సరంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పారు. ప్రతి సంవత్సరం ప్రతి నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు. 18 సంవత్సరాలు పైబడిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తా అని చెప్పారు. యూనివర్సిటీలో చదువుకున్న స్కాలర్స్కు ఫెలోషిప్ రూపంలో నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. గెస్ట్ టీచర్ ఫ్యాకల్టీలకు వాళ్ళ గౌరవ వేతనం పెంచుతా అని చెప్పారు. ఏదైనా ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక్కసారి మీరు రుసుము చెల్లించి నమోదు చేసుకుంటే మిగతా నోటిఫికేషన్ ఫ్రీ అన్నారు. ఈ అన్ని మేనిఫెస్టో పెట్టిన ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక్కటి కూడా అయినా కూడా మేము రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు. ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. దాదాపు 1.5 సంవత్సరం దాటిపోయింది గవర్నమెంట్ వచ్చి. మా గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు ఆ విధంగా ఆక్రందంతో అద్దంకి దయాకర్ మీద మాట్లాడే కానీ అద్దంకి దయాకర్ మీద కోపంతో కాదు, అది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత. నేను మాట్లాడేది అద్దంకి దయాకర్ మీద కాదు, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, స్టూడెంట్ల వ్యతిరేకత గురించి మాట్లాడే కానీ నేను ఆయన మీద ఏదో పర్సనల్గా దాడి చేయడము లేకపోతే ఆయన ఏదో మాట్లాడడం కాదు. అంటే ఆ రోజు మీరు కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ప్రతిరోజు దయాకర్ అన్న నాతో మాట్లాడతాడు, కానీ ఈ రోజు నా ఫోన్ లిఫ్ట్ చేయలే. నిజంగా మీతోనే టచ్లోనే ఉన్నారా వాళ్ళు ఇన్ని రోజులు? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు బస్ యాత్రలు చేసినప్పుడు నాకు దయాకర్ అన్న ఫోన్ చేసేది, మాట్లాడేది నాతోటి. తమ్ముడు ఎలా చేద్దాం అనుకున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, మిమ్మల్ని మోసం చేశారని చెప్పేసి నాతో మాట్లాడారు. మరి అదే అధికారం వచ్చిన తర్వాత ఇన్ని సమస్యలు ఉన్నాయన్న, ఈ సమస్యలు మీరు పరిష్కారం చేయండి అన్న అంటే కనీసం మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. మీరు అంత పెద్ద అంటే చిక్కలపల్లి లైబ్రరీ అనేది మొత్తం అక్కడ అందరు నిరుద్యోగులు స్టూడెంట్స్ మొత్తం అసలు అక్కడ అందరు స్టూడెంట్స్ కనబడతారు. అంత పెద్ద దాని మీద మీరు అట్లా మాట్లాడుతుంటే మీకు భయమే లేదా? నేను అప్పటికి చెప్పాను ముందేగాను, నేను వీడియోలో మాట్లాడను, నేను ఆఫ్ ద రికార్డ్ మాట్లాడతానని చెప్తే వాళ్ళే కొంతమంది డెమోక్రటిక్ కాబట్టి మీరు మాట్లాడినా మాకు ప్రాబ్లం ఏం లేదు, అద్దంకి దగ్గర మాట్లాడినారు, మాట్లాడినా నాకు ప్రాబ్లం ఏం లేదు, నేను వింటానని చెప్పేసి ఇక నాకు వచ్చిన అప్పుడు ఆ కోపంలో నేను అట్లా మాట్లాడేసాను. మరి పోలీసులు కూడా అంతమంది పోలీసులు ఎందుకు తీసుకొచ్చిందని కూడా అడిగింది కదా. అక్కడ దాదాపు 100 మంది పైగా పోలీసులు ఉన్నారు. మీరు సమస్యలకు మా దగ్గరకు వచ్చినప్పుడు పోలీసులు రావాల్సిన అవసరం లేదు. అసలు లైబ్రరీలో పోలీసులకు ఏం పని? ఒక 30 మంది మహిళా పోలీసులు, 100 మంది దాకా పోలీసులు ఉన్నారు. మీరు రావాల్సిన లైబ్రరీలో మీరు రావాల్సిన పని ఉంది. అది లైబ్రరీ, చదువుకున్న పిల్లలు ఉంటారు, మీరు రావాల్సిన పని ఉంది. మీరు కనుక నిజంగా పరిపాలన సక్రమంగా చేసి ఉంటే, పిల్లలకి న్యాయం చేసి ఉంటే మీరు ఎంతమంది వెంట పెట్టుకుని రారు కదా. కాబట్టి ఎక్కడో తేడా జరుగుతుంది. మొత్తానికి ఈ విద్యార్థుల సమస్యలను తీర్చడానికి ఎవరు ముందు రావట్లేరు, భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అదే అర్థం కావట్లేదు నాకు. ఎందుకు భయపడుతున్నారు? మీరే చెప్పారు కదా, మేము పిలిచిన ఏమంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ క్లబ్కి వచ్చి మాట్లాడారు, మేము చెప్పినని చెప్పేసి కోదండరామ్ సార్ మా గురించి మాట్లాడారు, అందరూ మాట్లాడారు. అప్పుడు ఆకునూరి మురళి సార్ మాట్లాడారు, బల్మూరి వెంకట్ గారు మాట్లాడారు, రియాజ్ గారు, వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? వీళ్ళందరూ సమస్యలు ఎక్కడే ఉన్నాయి. 2 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. మీరు ఏం పనులు చేస్తున్నారు? అంటే గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే రేవంత్ రెడ్డి గారు మా గవర్నమెంట్ రావడానికి కారణం ఈ నిరుద్యోగులే అని చెప్పేసి బద్దలు కొట్టి చెప్పారు. కానీ ఆ నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయని ఒక్కసారి మాతో రివ్యూ మీటింగ్ కానీ మీకోసం బస్ యాత్ర చేసిన 40 మందిని ఒక్కసారి పిలిపించి మాట్లాడారా? మరి ఇప్పటికీ 2 సంవత్సరాల కాలంలో మరి 50 సార్లు ఢిల్లీకి పోయింది కదా. ఈ 50 సార్లు ఢిల్లీకి పోయిన దాంట్లో ఒక్కసారన్నా మరి మీరెందుకు అడుగుతలేరు? మాతో ఒక చర్చ పెట్టండి అని మీరు విద్యార్థులు మీరెందుకు? మేము చాలా సార్లు అడిగాము. మాకు దగ్గర ఉన్న వాళ్ళని చాలా సార్లు అడిగాము. బల్మూరి వెంకట్ గారినైనా, కోదండరామ్ సార్ గారినైనా, ఆకునూరి మురళినైనా చాలా మందిని అడిగాము. వాళ్ళు కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు, ఫోన్ తీయట్లేదు. ఫస్ట్ ఎప్పుడైనా మీరు అధికారం లేనప్పుడు మాకు రోజు ఫోన్లు చేసి రండి పోదాం, అక్కడికి పోదాం, ఇది చేద్దాం అన్నప్పుడు మాకు అన్యాయం జరిగింది, మీరు రమ్మంటే రాలేదు. మాకు అన్యాయం జరిగింది, గ్రూప్ అనేది అన్యాయం జరిగింది కాబట్టి మేము బయటికి వచ్చినాం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రతిపక్షం ఉంది, ఇది అణగారిన వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పేసి మేమందరం బస్ యాత్రలు కట్టుకొని మీకు గెలిపించాం. ఆ తర్వాత మా సమస్య మీద ఫోకస్ చేయకుండా మీ పదవుల కోసం మీరు లాబింగ్ చేసుకుంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఎంతసేపు మీ పదవుల కోసమేనా? పదవుల కోసమేనా? మనం ఇప్పుడు పదవులు వచ్చినాయి, ఇప్పుడు ఇట్లా ఉన్నారు. అప్పట్లో అంటే మీరు చెప్పాలి ఇది ప్రజలకి. ఎందుకంటే ఆ కాలంలో అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులతో ఎట్లుండేటోళ్ళు అసలు? మరి మీకు అడిగినప్పుడల్లా టైం ఇచ్చేటోళ్ళ? మీకు హామీలు ఏమైనా ఇచ్చినా గెలిస్తే ఖచ్చితంగా ఇవన్నీ అవుతాయి అని చెప్పేసి చెప్పారు కదా, మేనిఫెస్టోలో పెట్టారు కదా. మేనిఫెస్టోలో కాకుండా మాతో చెప్పారు. నేను గవర్నమెంట్ వచ్చిన 3 నెలలు రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ అంటే జూబ్లీ హిల్స్కి వెళ్ళాను. అక్కడ 3-4 గంటలు అక్కడ కూర్చొని వాళ్ళ తమ్ముడు జపాలరెడ్డి గారు అనుకుంటా నన్ను లోపల పిలిపించి, నాయకు నువ్వు ఒక్కనివే నిలబడ్డావు ఇంతసేపు, అందరూ వాళ్ళ సమస్యలు చెప్పుకొని వెళ్ళిపోయారు, కొంతమంది దొరకకపోతే అట్నే వెళ్ళిపోయారు, కానీ నువ్వు నా కోసం ఇక్కడ సార్ కోసం 5 గంటలు నిలబడ్డావు అని చెప్పి నన్ను లోపల పిలిపించి
మజ్జిగ ఇప్పించి ఏం సమస్యలు ఉన్నాయి నాయక్ అంటే ఇట్లా సమస్యలు ఉన్నాయి సార్, ఉమ్, పిల్లలు చాలా ఆవేదన పడుతున్నారు, నోటిఫికేషన్ లేదు ఇప్పుడు దాకా, చాలా గ్రూప్ వన్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి సార్ అని చెప్తే, నేను సార్ తోటి మాట్లాడతా అని చెప్పేసి, సార్ కొంచెం బిజీలో ఉన్నారని చెప్పేసి నన్ను పంపించడం జరిగింది. ఎక్కడ కూడా నేను ఏ రోజు కూడా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడలేదు, కానీ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూనే ఉన్న దాని గురించి. అదే మీ తప్పు అనుకుంటే ఒక్క రోజన్నా మీరు ముందుండి ఆ టైంలోనే మాట్లాడి ఉంటే ఈ రోజు ఇట్లాంటిది ఉండదు. అంటే ఈ రోజు మీరు మీడియా ముందు కంటే మైక్ పట్టుకొని ఒకసారి మాట్లాడేసరికి అసలు ఎవరు ఈ ఇంద్రనాయక్ అనే క్వశ్చన్ మార్క్ అందరిలో వచ్చేసింది. అంటే ఇంతకుముందు ఇంతవరకు మీ ఫేస్ ఎక్కడ కనిపించలేదు కదా, కనిపించకపోయేసరికి సడన్గా బీఆర్ఎస్ వాళ్ళే పంపించిండ్రేమో ఈయనని అన్న ఒక మాట కూడా వచ్చేసింది. అదే అదే అండ్ అట్లనే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ గ్రూప్ వన్ ఏంటి సమస్య, ఏంటి అసలు ఈ గ్రూప్ వన్ గ్రూప్ సమస్య? వన్ సమస్య అనేది గత ప్రభుత్వంలో బయోమెట్రిక్ తీసుకోలేదని చెప్పేసి కొట్టేశారు. అంటే కొట్టేశారంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి జస్టిస్ మాధవలత మేడం గారు ఆర్డర్ ఇచ్చారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఎట్లా ఇది కొట్టేయడం జరిగిందని చెప్పేసి మేము ఏం చేసామంటే, దీంట్లో లీకులు జరిగినాయి, అక్రమాలు జరిగినాయని చెప్పేసి మేమందరం బయటకు వచ్చి ఇంకా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ తోటి ఎగ్జామ్, కొత్త నోటిఫికేషన్ కాదు, ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టమని చెప్పేసి అడిగాము. అయితే వీళ్ళు ఏం చేశారంటే, టీఎస్పీఎస్సీ బోర్డులో అక్రమాలు జరిగాయని చెప్పేసి మాకు చెప్పారు. అక్రమాలు జరిగినప్పుడు కొంతమందిని తీసేసి బోర్డును మార్చారు. అంటే బోర్డు ప్రక్షాళన చేయమని చెప్పాము మేము. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే, టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చారు. అంతే అంతే, పేరు టీఎస్పీఎస్సీ ఉన్నదాన్ని టీజీపీఎస్సీగా మార్చారు. లోపల ఎవరిని కూడా ప్రక్షాళన చేయలేదు. అప్పట్లో ఎవరైతే అక్రమాలు జరిగినాయో వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా. అంటే అంత వాళ్ళు కావాలని చెప్పిందే తప్ప వాళ్ళ స్వలాభం కోసమే తప్ప మీకోసం అయితే ఏం లేదు. మా కోసం అయితే ఏం చేయలేదు. అయితే రీనోటిఫికేషన్ చెప్పలేదు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి దాన్ని అని చెప్పేసి అన్నారు. అయితే వీరేం చేశారు, కొన్ని పోస్టులు యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత 60 పోస్టులు యాడ్ చేసిన తర్వాత 563 తోటి మళ్ళీ ఎగ్జామ్ పెట్టామని చెప్పారు, కానీ రీనోటిఫికేషన్ ఇవ్వమని చెప్పలేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి అనుకూలమైన వాళ్ళ కోసం 60 పోస్టులు పెంచి 563 పోస్టులకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పలేదు మేడం, అప్పుడు మాధవలత మేడం గారు, మీరు మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి, బయోమెట్రిక్ విధానం సరిగా లేదు కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్తే, వీళ్ళు రీనోటిఫికేషన్ కాకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని చెప్పారు. వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎందుకు? 60 మంది అయితే కొత్తగా తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు అనుగుణమైన వాళ్ళు కొంతమంది పెట్టుకున్నారు లోపల. ఇప్పుడు జియో 29 తీసుకొచ్చారు. అవునవును, జియో 29 తీసుకురమ్మని చెప్పేసి ఎవరైనా రోడ్లకి ధర్నాలు చేశారు. జియో 29 అంటే ఇంతకు ముందు 55 ఏదో రీప్లేస్ చేస్తున్నట్టు అని వచ్చింది. అవును, ఎవరు అడిగారు? ఎవరైనా ఇప్పుడు మేము గత గ్రూప్ 1 జరిగే ముందు మేడం, మాకు ఒక 15 రోజులు పోస్ట్పోన్ కావాలి, మీకు అన్యాయం జరిగింది, 29 వల్ల మాకు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకని చెప్పేసి పెద్ద ధర్నా చేసినాం. దానికి బండి సంజయ్ గారు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, అందరినీ అడిగాము. వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు, ఏమని, మీకు పోస్ట్పోన్ చేపిస్తా అని చెప్పేసి. అంత పెద్ద ధర్నా చేసినప్పుడు ఎగ్జామ్ కొంచెం ఆపొచ్చు కదా. లేదు మేము ఎక్కడ కూడా అన్యాయం చేయట్లేము, మేము నిజంగానే ఎగ్జామ్ పెడతామని చెప్పేసి 29th ఎగ్జామ్ పెట్టారు. బాగానే ఉంది, చాలా మంది నష్టమయ్యారు, అణగారిన వర్గాల పిల్లలకు చాలా అన్యాయం జరిగింది. దాని గురించి మేము కోర్టులో కేసు వేస్తే మా కేసుని మెరిట్ మీద కొట్టేది కేసును. మీరు లేటుగా వచ్చారు, మీరు ముందు వచ్చుంటే మీకు న్యాయం జరిగేది అని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని క్వశ్చన్లు తప్పులు, మెయిన్స్లో అంటే ప్రిలిమ్స్లో కొన్ని క్వశ్చన్లు 14 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు తప్పులు ఇచ్చారు. తప్పు ఇవ్వడం వల్ల మేము దీన్ని కూడా కేసు వేసాము. సార్ ఇట్లా వచ్చింది, మరి దీన్ని మీరు తప్పు అని చెప్పి, అంటే తప్పు దీంట్లో ఉన్నాయని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, కోర్టులో కేసు వేసిన తర్వాత మీకు టీజీపీఎస్సీ ప్రామాణికం కాదు, మీరు వికీపీడియా మీకు ప్రామాణికం అని చెప్పారు. అదే అర్థం కాదు. అట్లా ఎట్లా ఉంటుంది? మేము తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలు ఉన్నట్లేము, మేము బీహార్లోనో ఛత్తీస్గఢ్లో ఉన్నాము. అంటే తెలంగాణలోనో తెలుగు ప్రామాణికం కాదంట, తెలుగు అకాడమీ బుక్ కూడా ప్రామాణికం కాదంట. మరి ఏ బుక్కులు చదవాలి? ఎన్ని కోర్టులో కేసు వేసినప్పుడు వాళ్ళు అంటే మేనేజ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు మనకు సంబంధం లేదు, అంటే మనకు తెలియని విషయాలు. కానీ అన్ని కేసులు కూడా ఇప్పుడు దాకా మెరిట్ మీద కొట్టేయలేదు. డిలే మీరు లేటుగా వచ్చారు. కొన్ని కోర్టులు ఏం చెప్తున్నాయంటే, లేటుగా వచ్చినా పర్లేదు, వాళ్ళకి న్యాయం జరగాలని కొన్ని తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేస్తూ మాకు అన్యాయం చేశారు. దీని మీద నుంచి మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం. ఇక నేను ఒక్కనే కాదు, నా మిత్రులు కూడా ఉన్నారు. ఇంద్రానాయక్, అర్జును, చందర్రావు, జనార్దన్, ప్రత్యూష, కొంతమంది ఉన్నారు, అస్మా, కొంతమంది మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం దీని మీద రెగ్యులర్గా.
మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు వీటికి అసలు మీకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది, కరెక్ట్ తీర్పు వస్తుంది అనే ఒక నమ్మకం ఉందా అంటారా? మరి ఇన్ని గణం జరుగుతున్నాయి, ఇన్ని గణం చూస్తున్నారు కదా, మీరు అనుకున్నది సాధ్యమైంది అంటారా మరి? ఇప్పుడు కోర్టులో ఉన్న విషయాలు మనం మాట్లాడకూడదు, రిజర్వ్లో ఉంది మాట్లాడారు, దాని గురించి మాట్లాడద్దు. ఎందుకంటే మేమైతే అక్రమాలు జరిగాయి అని చెప్పేసి రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఎక్కడ కూడా మేము ఎవరిని అడగాలో వాళ్ళని మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు జడ్జి గారు ఏం చెప్తారనేది మనకు సంబంధం లేని విషయం. కాబట్టి మేము ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. దీనికి ఇక్కడ ఆపేది లేదు మేడం. ఎందుకంటే అది ఎలా వచ్చినా ఎలా అంటే అయినా కూడా మేము సుప్రీంకోర్టు మళ్ళీ వెళ్తాము, మా హక్కులను మేము కాపాడుకుంటాం. రైట్. అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే బీసీ రిజర్వేషన్ దాని మీద అసలు జోరుగా 1 వీక్ ఖచ్చితంగా అయిపోతుంది, మొత్తం మేము మాట్లాడతాం అది ఇది అని చెప్పేసి మాట్లాడిండ్రు, ఆర్డినెన్స్ అన్నారు, ఇదన్నారు అదన్నారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ బీసీ రిజర్వేషన్ సైలెంట్ అయిపోయింది. బీసీ డిక్లరేషన్ గురించి ఎవరు స్పష్టమైన హామీ ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఎందుకంటే మేడం 50% రిజర్వేషన్ దాటొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, కొన్ని ఇందిరా సహాని కేసెస్, కొన్ని కేసులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ 50% దాడుతున్నప్పుడు ఈ ఏదో బీసీ రిజర్వేషన్ వల్ల ఎట్లా మరి ఇది ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పేసి తీసుకొచ్చారు మీరు? ఎట్లా ఇంప్లిమెంట్ తీసుకొచ్చారు అంటే వీళ్ళు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి పార్లమెంట్ ప్రవేశపెట్టి 9 షెడ్యూల్లో పెడదామంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ సహకారంతో ముందుకెళ్ళారు. బీజేపీ వాళ్ళు చేస్తారా? అసలు బీజేపీ క్వశ్చన్ చేస్తుందా? మీకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే ఇంతవరకు బీసీ దాని గురించి బండి సంజయ్ గారు అయితే వాళ్ళు ఒక్కరే వచ్చిండ్రు బయటకు వచ్చి మాట. అది కూడా ఏంటంటే ముస్లిమ్స్ని తీసేస్తే మేము ముందుకెళ్తాం అన్నట్టు మాట్లాడినరు. మరి దీన్ని ఎట్లా తీసుకోవాలి? మరి ముస్లిమ్స్ ఓటేమో కావాలంటారు, ముస్లిమ్స్ అన్నీ కావాలి, కానీ వాళ్ళనేమో బీసీలో పెట్టనంటే అది కరెక్ట్ అంటారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఒక వ్యతిరేకత ఉన్నది, బీజేపీ అంటేనే ముస్లింలని దూరం పెడుతుందనే ఒక ఇది ఉంది. ఇప్పుడు ఈ మాటతోని మరి ఇంకా వ్యతిరేకత ఎక్కువయ్యే అవకాశం ఉంది. చాలా ఎక్కువ అవకాశం మేడం. సెక్యులర్ స్టేట్లో ఉన్నాం మనం సెక్యులర్ స్టేట్లో ఉన్నాము. బీజేపీకి అన్ని అంటే ముస్లిం ఓట్లు కావాలి, హిందూస్ ఓట్లు కావాలి. అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ జరగడానికి చాలా తక్కువ ఆస్కారం లేదు మేడం. ఎందుకైతే 42 రిజర్వేషన్ అనేది ఇప్పటికీ సాధ్యపడేది కనబడతలేదు. ఎందుకంటే దానికి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అంటే సుప్రీంకోర్టు పార్లమెంటు సవరణ చేసి మళ్ళీ 9వ షెడ్యూల్లో పెడితే అది ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ ఒక రాష్ట్రంలో మాత్రం ఇంప్లిమెంట్ అయి ఉంది. ఇక్కడ తమిళనాడులో ప్రత్యేకంగా 9వ షెడ్యూల్లో చేర్చారు కాబట్టి అది ఇంప్లిమెంట్ ఇప్పుడు దాకా ఉంది. మరి ఇలా వాళ్ళని ఒప్పించుకొని వీళ్ళు ఏమైనా చేస్తే ఈ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా సక్సెస్ అయితే చాలా హ్యాపీ, బీసీ వాళ్ళకి న్యాయం జరిగినట్టే. అంటే ఇప్పుడు మనం ఒక్క స్టేట్ని చూపెట్టి మన స్టేట్లో కూడా అవుతుంది అంటే అది అయ్యే దాఖలాలు కనబడుతున్నాయా? మరి అంత ఈజీ అంటారా? ఇప్పుడు వాళ్ళేమో బీసీలు మా బీసీ అంటే మా బీసీ, మా బీసీ అంటే మా బీసీ కొట్టుకుంటున్నారు. వీళ్ళ అంటే వీళ్ళందరూ ఒకటే. ఏంటంటే ఇప్పుడు మా బీసీలు అంటే మా బీసీలు చెప్పుకుంటున్నారు. ఒకవేళ మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అది పార్లమెంట్లో పెట్టి 9 షెడ్యూల్ పెడితే అవుతుంది, కాకపోతే కాదు. అట్లనే చూసుకున్నట్టయితే ఇవన్నీ ఇట్లా మాట్లాడుతుంటే బయటకు వచ్చి కొంతమంది జర్నలిస్టులే మాట్లాడుతున్నారు, బీసీ 42% రిజర్వేషన్ అనేది మీరు ఇస్తారా చేయరా, ఆర్డినెన్స్ చేస్తున్నారు అంటున్నారు, కానీ అక్కడ మాట్లాడట్లే అని మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారిది ప్రతిదీ కూడా జర్నలిస్టులు మాట్లాడుతుంటే మొన్న దాడులు చూసినాం, జైళ్ళలో పెట్టుడు చూసినాం. అండ్ అట్లనే నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చూసాం. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పత్రికలు కొన్ని పార్టీలు కొమ్ము కాస్తున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సూటిగా నిన్న అడిగారు. ఓనమాలు రానోళ్ళు, చదువు రానోళ్ళు, ఏబీసీ రానోళ్ళు అందరూ జర్నలిస్టులు అవుతుర్రు అని చెప్పేసి ఆవేదనతో అన్నారు. మరి ఏ పత్రిక ఏ పార్టీ కొమ్ము కాస్తుంది మీకే తెలియాలి. V6 అయినా కానీ, ABN అయినా కానీ, ఈనాడు కానీ ఎవరి కొమ్ము కాస్తుంది చెప్పాలి. ఎందుకంటే ఇన్ని నిరుద్యోగ సమస్యలు ఉన్నప్పుడు ఏ ఈనాడు అయినా, ఏ ఆంధ్రజ్యోతి అయినా, ఏ V6 అయినా కవర్ చేసినాయా? ఇవాళ మీ ఎమ్మెల్యే కానీ, మీ మంత్రి కానీ మీరు గెలవడానికి ప్రత్యక్షంగా ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ 2019 నుంచి పనిచేసినాయి, మీకోసం పనిచేసినాయి కదా. వాళ్ళకి మాట్లాడుతున్నారని కొంతమంది మీద దాడులు కూడా జరిగినాయి. ఆ టైంలో కూడా దాడులు జరిగినాయి వాళ్ళ కోసమే కదా, వాళ్ళందరూ దెబ్బలు తిని వాళ్ళు కూడా జైల్లో పడింది అందుకోసమే కదా. మరి ఇప్పుడు ఎందుకు మరి ఇట్లా మాట్లాడుతున్నారు? ఓడెక్కిన తర్వాత ఓడమల్లన్నా, ఓడ దిగిన బోడమల్లన్నట్టు వీళ్ళ సామెతలు. అంటే వాళ్ళకి అధికారంలో రాకముందు అందరూ కావాలి, అధికారం వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళకి ఎవరైనా మీరు నిజంగా పరిపాలన చేస్తే ప్రభుత్వ సంక్షేమం మీద దృష్టి పెడితే ఎన్ని క్వశ్చన్లు రావు. ఇప్పుడు ఈ ఎన్ని క్వశ్చన్లు ఎవడతారు?
యూట్యూబర్స్ అని అడుగుతారు, పెద్ద పెద్ద ఛానల్స్ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే కొన్ని విషయాలు మేము మాట్లాడు, కొన్ని విషయాలు మాట్లాడారు. కాబట్టి అంటే ప్రత్యక్షంగా అంటే మనకు గ్రౌండ్ లెవెల్లో ఉండేది అంటే యూట్యూబ్ ఛానల్స్. అండ్ అట్లనే అదే ఇదే మీడియా మీద మొన్న మహా న్యూస్ మీద దాడి జరిగితే మన అందరూ డిప్యూటీ సీఎం గారు అక్కడ వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది, బండి సంజయ్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే చెప్పాను కదా మేడం, పెద్ద ఛానల్స్, వీళ్ళు పెద్ద ఛానల్, మహా టీవీ పెద్ద ఛానల్సే, వేరేది ఏదైనా కూడా పెద్ద ఛానల్సే. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకు నిజంగా అంటే వీళ్ళ కోసం రాస్తారు పత్రికలు. అంటే ఇప్పుడు మహా న్యూస్ చేసిన తప్పు కాదా? తప్పే మేడం. మహా న్యూస్ దగ్గర ఎట్లాంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, అథెంటిక్ ప్రూఫ్ లేనప్పుడు వాళ్ళు అట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టడం కరెక్ట్ అంటారా? మరి వాళ్ళని కూడా మాట్లాడాలి కదా. అవును, ఇప్పుడు మీకు అథెంటిక్ థంబ్నెయిల్స్ ఉంటేనే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. మీరు కూడా ఒకరికి కోపం వచ్చిందంటే మేడం, ఇద్దరు తప్పు లేకుండా ఏది జరగదు. కాబట్టి వాళ్ళు దాడి చేసినప్పుడు వాళ్ళకి ఎంతో కోపం ఉంటుంది, వీళ్ళు ఏది పెట్టుంటేనే వాళ్ళ కోపం వచ్చినట్టు. కొత్తగా నేను అనవసరంగా మీ మీద దాడి అయితే చేయలేము కదా. కాబట్టి వాళ్ళు కూడా తప్పు చేసి ఉంటారు. పత్రిక స్వేచ్ఛ అంటున్నారు కదా. అవును, పత్రిక స్వేచ్ఛ అంటున్నారు, మళ్ళీ దాడి చేస్తున్నారు అంటున్నారు, వీళ్ళే అంటున్నారు. మరి అదే పత్రిక స్వేచ్ఛ ఆ ప్రభుత్వంలో కూడా నొక్కి పడేశారు కదా వీళ్ళు, ఆ ప్రభుత్వం కూడా నొక్కి పడేశారు కదా. కాబట్టి ఏదైనా యూట్యూబ్ల మీద అట్లా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు చాలా బాధాకరం అనిపించింది మేడం నిజంగా. ఎందుకంటే వెన్నంటూ మాకు నిరుద్యోగుల సమస్యల మీద ముందు నుంచి మా మీద అంటే ఉన్నదేమంటే యూట్యూబ్ ఛానల్సే. కాబట్టి అట్లా మాట్లాడకూడదని చెప్పేసి నేను భావిస్తాను. అంటే ఇదే యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడితే తీన్మార్ మల్లన్న తను కూడా యూట్యూబ్ ఛానల్ నుంచెల్లే చాలా అంటే ఫస్ట్ శాటిలైట్ నుంచి తర్వాత యూట్యూబ్లోకి వచ్చి పెద్ద ఇప్పుడు ఎమ్మెల్సీ. ఈ తీన్మార్ మల్లన్న కూడా విద్యార్థుల నుంచి వచ్చి గ్రాడ్యుయేట్ నుంచి ఎమ్మెల్సీ అయ్యిండ్రు. ఆయన కూడా ఏం స్పందిస్తలేరు, మీ విషయాల గురించి మాట్లాడతలేరు అంటే ఇది ఎట్లా తీసుకోవాలి? అసలు ఎందుకు స్పందిస్తలేరు అంటారు అసలు? మరి ఆయన స్టూడెంట్ విషయాలు తప్ప అన్ని విషయాలు మాట్లాడతారు. ఎందుకు? అదే ఇప్పుడు ఆయన దట్టు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కదా ఆయన. ఎందుకంటే ఆయన కోపం వచ్చినప్పుడు కాంగ్రెస్ని తిడతాడు, ఆయన కోపం వచ్చినప్పుడు బీజేపీని తిడతాడు, ఆయన కోపం వచ్చినప్పుడు బీఆర్ఎస్ని తిడతాడు. మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్సీ కదా, అంటే ఎమ్మెల్సీ కదా, మేము గెలిపించుకున్న వ్యక్తి కదా, మా కోసం ఒక్కరోజు కూడా ఒక వీడియో పెట్టాడు. అంటే జియో 29 గురించి అంటే 29 గురించి కొంచెం మాట్లాడారు, కొన్ని విషయాలు ఇంకా ఇట్లా ఫైట్ చేస్తున్నాం అన్న అంటే కనీసం రెస్పాండ్ కూడా లేదు. కాబట్టి మేము ఒక చెప్తున్నాం మల్లన్న గారికి, ఆ సమస్యలే కాకుండా విద్యార్థుల సమస్యలు కూడా పట్టించుకోండి ప్లీజ్. ఎందుకంటే మీరు మా తరఫున రిప్రజెంట్ అయి ఉన్నారు, మా సమస్యలు కూడా పట్టించుకోండి అని చెప్పేసి కోరుతున్నాను. అంటే మొన్న కూడా చూసుకున్నట్టయితే 40% కాంగ్రెస్ ఇచ్చిన్నాము అని చెప్పిన వెంటనే కవిత గారు ఏవో సంబరాలు చేసుకుంటే ఆమె గురించి కూడా కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. అట్లాంటివి చేయడం కన్నా విద్యార్థుల గురించి రేపు అంటే విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం కదా, ఇవి ఎందుకు మాట్లాడట్లేదు? ఎప్పుడైనా మీరు ప్రశ్నించిందా మరి ఆయన? బీసీ వాళ్ళ కోసం బీసీ వాళ్ళకి కొట్టాడాలా ఎక్కడైనా ఉందా అంటే చెప్పండి. ఇప్పుడు కవిత సంబరాలు చేసుకుంటే నీకెందుకు, కేటీఆర్ అక్కడికి వెళ్తే నీకెందుకు, వాళ్ళ గురించి నీకెందుకు? బీసీ వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా? ఇప్పుడు బీసీ 42 రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పేసి అసెంబ్లీ పెట్టగానే సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు బీసీ కోసం కొట్టాడే వ్యక్తి సంబరాలు చేసుకోవచ్చు, బీసీ వ్యక్తి సంబరాలు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. అది ఏమన్నా ఒక్కరికి పేటెంట్ అయితే లేదు కదా. కాబట్టి వాళ్ళ వీళ్ళ గురించి మాట్లాడడం కంటే విద్యార్థుల గురించి పట్టించుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి మనం మళ్ళీ సూటిగానే అక్కడ చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఎట్లుందంటే మావోడైతేనే మేము ఫైట్ చేస్తాం, మీ పక్కింటోడైతే మేము ఫైట్ చేయమన్నట్టు ఉంది. సమస్య ఎవరికన్నా వస్తే మావోడైతే మేము దగ్గర తీస్తాం, లేకపోతే దగ్గర తీయమన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ ఏంటంటారా? మీరు ఎమ్మెల్సీ గెలవడానికి మీ ఊళ్ళు ఎవరైతే బీసీలు వాళ్ళొకరే ఓటేలేదు కదా మేడం. కాంగ్రెస్ పార్టీ అంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓసీ అందరు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఓటు వేస్తేనే కదా ఇవాళ మీరు గెలిచింది. కాబట్టి అట్లా మాట్లాడడం మంచిది కాదని చెప్తున్నాం. అండ్ అట్లనే ఇప్పుడు మీరు ఏదైతే ఎవరైనా సంబరాలు చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు అని అన్నప్పుడు ఇదేంటంటే కొంత మరి బీఆర్ఎస్ వ్యక్తి అనే ముద్ర మీకు బాగా పడిపోతుందేమో అనిపిస్తుంది. మరి నిజంగా చెప్పండి, మీరు బీఆర్ఎస్ వ్యక్తా, లేకపోతే విద్యార్థుల సంఘాల గురించి మాట్లాడే వ్యక్తా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన? చెప్తానే కదా మేడం, మా నాన్నకు ఇందిరాగాంధీ ఇష్టం అంటేనే నా పేరు ఇందిరానాయక్ అని పెట్టారు. నేను అంటే మా సాగర్ నియోజకవర్గంలో మా నాన్న కొంచెం పేరు ఉంది, మేము కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు అందరికీ తెలుసు, వీళ్ళు కాంగ్రెస్ కోసం ఏదైనా చేస్తారని తెలుసు. కానీ కొంతమంది ఎవరో ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి సింపుల్గా ఏదంటే ఒక ముద్ర వేస్తారు వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు. అరే మా పార్టీ పోతుందిరా బాబు, మేము కష్టపడి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇద్దరు పోతున్నాను బయటకు వచ్చి మాట్లాడతాను. మాకేమన్నా మాట్లాడడానికి మాకేమన్నా ఇది ఏం లేదుగా మేడం. అంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడడానికి కూడా డబ్బులు ఇప్పించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. మరి మీకు అట్లా ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేసిందా ఇట్లా మాట్లాడమని? ఏంటంటారు? మరి రాజ్యం మీ చేతిలో ఉంది, మీరు కావాలంటే నా ఫోన్ నెంబర్లు, నా ఫోన్ పేలు అవన్నీ చూసుకోవచ్చు. మా నాన్న నెలకు నాకు 8,000 7,000 పంపిస్తాడు. మీ నాన్న పంపిస్తాడు? మా నాన్న పంపిస్తాడు. కొంత
జొమాటో స్విగ్గీ చేసుకుంటా, ఉమ్, అవసరమైతే ట్యూషన్ చెప్తా. అప్పుడు ఒకప్పుడు చెప్పేవాడిని. ఉమ్, ఈ కొంచెం ఇది వచ్చిన తర్వాత నేను ట్యూషన్ పక్కన పెట్టేశాను. అంటే కొంచెం ఉమ్, ఇటు స్టూడెంట్ సమస్యలకి వెళ్ళి వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టా. కాబట్టి మీరు అన్నీ చెక్ చేసుకో. ఎందుకంటే మా ఊరికెళ్ళి కూడా, మా ఊరు వీర్లగడ్డ తండ, చిన్న ఊరు, మారుమూల గ్రామం. ఓకే. అక్కడికెళ్ళి కూడా నా గురించి తెలుసుకోవచ్చు మీరు. ఈ వ్యక్తి ఎవరి గురించి మాట్లాడతారని చెప్తే వాళ్ళు నికరస్గా కాంగ్రెస్ వ్యక్తి అని చెప్తారు. ఇలా నా స్టేటస్ను మా బీఆర్ఎస్ నాయకులు అందరూ పెట్టుకున్నారు మా ఊళ్ళో. ఎందుకంటే సూటిగా ప్రశ్నించింది. రైట్. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా మరి? ఎవరు బీఆర్ఎస్ నాయకులు అంటే ఫోన్ చేసి మాట్లాడడమే కానీ అట్లా ఏం జరగలేదు అంటే ఇంతవరకు? వేరే వ్యక్తుల ద్వారా నన్ను సంప్రదించారు. ఉమ్. సంప్రదించి బాగా మాట్లాడినాం అంటే, ఏం లేదన్నా మీరు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు. చెప్పిందా మీరు అట్లా? అదే చెప్పాను. మీరు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు. ఉమ్, మా స్టూడెంట్ బాధలు ఎవరికి చెప్పాలో అర్థం కాక ఇంకా మేము కొత్త పార్టీని వెతుక్కోవాల్సి వస్తుందనే బాధ అని చెప్పేసి నేను వాళ్ళతో కూడా డిబేట్లో దిగాను. ఉమ్, వాళ్ళు ఎవరైతే థర్డ్ పర్సన్ ద్వారా నన్ను కనెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడాను. ఉమ్, ఉమ్. అట్లని చెప్పి వాళ్ళేదో వాళ్ళ దగ్గర తీసుకోవాలని, వీళ్ళని దూరం పెట్టాలని కాదు. సమస్యలు ఉన్నాయి, మీరు పరిష్కరించారా లేదా అని చెప్పేసి మేము డైరెక్ట్ క్వశ్చన్ చెప్తాం. రైట్. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా ఇంకో పార్టీ కూడా ఉన్నది. బీజేపీ పార్టీ ఎందుకు సైలెంట్ ఉన్నది అంటారు? బీజేపీ మేడం, బీజేపీ గురించి చెప్పాలంటే మనం వాళ్ళ పాలన మనం ఇక్కడ రాష్ట్రంలో చూడలేదు ఇప్పుడు దాకా. ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, మస్తు మంచిగా ఉన్నారు ఎమ్మెల్యే కదా. ఉన్నారు అంటే మన అధికారం, ఆ, బీఆర్ఎస్ అధికారం చూసాము, కాంగ్రెస్ అధికారం చూసాము, బీజేపీ అధికారం మనం చూడలేదు ఇప్పుడు దాకా. ఉమ్, వాళ్ళకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది కూడా మనం చూడలేదు. కాబట్టి వాళ్ళు అంతో కొంత మాకు కొన్ని కోర్టు విషయాలలో సహకరిస్తున్నారు. ఉమ్. మేము ఇట్లా చెప్పంగానే కొంచెం అడ్వకేట్లతో మాట్లాడడం కానీ కొన్ని విషయాలు చేస్తున్నారు. అంటే కొంత అంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గెలిచే అవకాశం ఉందంటారు. మరి మీరు అంటే విద్యార్థి అంటే మీకు హెల్ప్ చేస్తున్నారు అంటున్నారు కదా, మరి ఈసారి మరి బీజేపీ తరపున మాట్లాడతారంటారా ఎట్లా మరి? లేదు మేడం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని చూసాము, ఉమ్, కాంగ్రెస్ పార్టీని చూసాము. ఇప్పుడు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విద్యార్థులు డిసైడ్ అవుతారు ఉమ్, మనకి ఏ పార్టీ అయితేనే మంచిగా ఉంటుంది, ఏ పార్టీ అయితే మన భవిష్యత్తు బాగుపడుతుందని చేసుకుంటే వాళ్ళే డిసైడ్ అవుతారు. నేను ఒకటి ఇందిరా నాయక్, నేను చెప్తే ఒక 20,000 30 మంది ఓటేరు కదా, ఉమ్, వాళ్ళకి అర్థమైపోయింది. ఆల్రెడీ స్టూడెంట్స్కి అర్థమైపోయింది వీళ్ళు వచ్చి అధికారంలో వచ్చి ఏం చేయట్లేరు, బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అట్నే మోసం చేసింది. కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేట్ చూసుకుంటారు, నాకు చెప్తారు వాళ్ళు, అన్న మనం ఇట్లా పోతాం అంటే వాళ్ళు ఎలా అంటే మేము అలా పోతాం. రైట్. మొత్తానికి అయితే మరి లాస్ట్లే మీ ఏంటి మీ కోరిక ఏంటి, మీ సమస్య ఏంటి అంటే గవర్నమెంట్ నుంచి మీరు వాళ్ళు ఎట్లా స్పందించాలని కోరుకుంటున్నారు మేడం ఒకటే మేడం, ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్లు అయితే ఇవ్వాలి. ఎందుకంటే చాలా లేట్ అయింది ఇప్పటికే. ఉమ్, ఆర్టీసీ క్రాస్ రోడ్లో తినక రోజు పస్తులు పండుకుంటూ నోటిఫికేషన్ చదువుకుంటామని చెప్పేసి చాలామంది అవస్థలు పడుతున్నారు. కాబట్టి కొన్ని అంటే ఇప్పుడు కొన్ని ఏం చెప్తున్నారంటే వాళ్ళు లిటిగేషన్లో ఉన్నాయి, నోటిఫికేషన్ ఇవ్వలేకని చెప్తున్నాము. లిటిగేషన్ లేకుండా కొన్ని ఉన్నాయి. ఉమ్, ఏంటంటే పవర్ సెక్టార్లు ఉన్నాయి, ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఉంది, జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ పోస్టులు ఉన్నాయి. అవి 3,000 ఇక 400 దాకా 5,000 పోస్టులు దాకా ఖాళీ ఉన్నాయి. అవి తొందరగా ఇవ్వచ్చు. ఇప్పుడు నిరుద్యోగి అంటే ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 రాయాల్సిన అవసరం లేదు కదా, ఏది వచ్చినా నోటిఫికేషనే వాళ్ళు చదువుకుంటారు, అర్హత ఉన్న వాళ్ళు చదువుకుంటారు. కాబట్టి ఇవి ఉన్నాయి, ఇవి తొందరగా ఇస్తే బాగుంటుంది. ఇంకోటి డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి మా మిత్రులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. నేను వేరే దగ్గర ఉంటే ఫోన్ చెప్పారు. అంటే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కొన్ని పోస్టులను అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత అంటే వీళ్ళు కోర్టులో కేసేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ అంటే మళ్ళీ వేరే అంటే రీవెరిఫికేషన్ చెప్పించి అర్హులైన వాళ్ళని పిలిపామని చెప్పేసి వాళ్ళని పిలిపించి తీసుకున్నారు. వాళ్ళను ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళను అంటే ఇక ఇవ్వట్లేరు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు. 8 నెలల నుంచి వాళ్ళు హరిగోసలు పడుతున్నారు. దీన్ని మరి సెక్రటరియట్లోనే ఫైల్ ఉందంట, సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడే ఉంటారు. మరి వాళ్ళ సమస్యలు తీర్చుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారుగా. అట్లనే ఇంద్రనాయక్ గారు నిన్న చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వాళ్ళు ఒక కమిటీని వేశారని చెప్పేసి మనకి వినిపిస్తుంది. అసలు ఏంటి ఆ కమిటీ అంటే ఏంటి, అసలు దేని గురించి చేశారు? అంటే ప్రభుత్వ శాఖలలో, యూనివర్సిటీలో, పిఎస్సిలో, లోకల్ బాడీస్లో ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక 60 రోజుల్లో సమగ్ర వివరణ కావాలని చెప్పేసి శాంతాకుమారిని, రఘునందరావు, సందీప్ కుమార్ సుల్తానియా, ఇంకోళ్ళు ఎవరు పెట్టి కమిటీ వేశారు. నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, మీరు మొదటి ఏడాదిలో 2 లక్షల భర్తీ అని చెప్పారు కదా, అప్పుడు మీ దగ్గర ప్రెస్ క్లబ్కి వచ్చి మాట్లాడిన మాటలు ఉన్నాయి మా దగ్గర. ఏంటంటే బిస్వాల్ కమిటీ ప్రకారం 186,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పారు. మళ్ళా ఈ కమిటీని వేయడం వల్ల నిరుద్యోగులనే వెర్రి పప్పలు అనుకుంటున్నా, నాకు అర్థం కావట్లేదు. మేమంతా చదివినాం మేడం, మాకంతా తెలుసు. ఎందుకంటే అప్పుడు మీరు చెప్పారు 186,000 ఉద్యోగాలు ఉన్నాయని మీరే చెప్పారు. మళ్ళీ ఈ కమిటీని వేయడం దాని అర్థం ఏంటి? దాని వల్లనే కదా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడిన, దానికోసమే కదా, దానికోసమే మాట్లాడి మళ్ళీ ఎందుకు మళ్ళీ ఈ కమిటీ ఎందుకు వేయడం? 180,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు అప్పుడు. మరి ఈ కమిటీ వేయడం వల్ల దాని అంతర్గతం ఏంటి అంటే
నిరుద్యోగులకు ఏం తెలియదు, మేము ఏం మాట్లాడితే అది కాంగ్రెస్ అంటేనే కమిటీలు, కమిటీలు అంటేనే కాంగ్రెస్, ఈ కాలయాపనలు చేసి లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఒక 20,000 10,000 ఇస్తే సరిపోతుందని వీళ్ళు బయటికి రాలు, వీళ్ళు ఉద్యమాలు చేయరు, వీళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు. నిరుద్యోగులు అంతా గమనిస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ప్రతి క్షణం. ఎందుకంటే మా గవర్నమెంట్ అనుకుని ఓటేశారు వాళ్ళు. వాళ్ళు ప్రతి క్షణం మిమ్మల్ని గమనిస్తున్నారు. రైట్. కాబట్టి మీరు ఆ కమిటీ, ఈ కమిటీ అని చెప్పుకుంటూ టైం వేస్ట్ చేయకండి. వెంటనే కొన్ని ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఉన్నాయి, అవి వేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను. రైట్. రైట్ అండి. ఇంద్రనాయక్ గారు చాలా థ్యాంక్స్ అండి మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.